వనపర్తి బ్రహ్మంగారి గుడిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేఘా హాజరయ్యారు. అయితే అడిషనల్ కలెక్టర్తో కలిసి ప్రజాపాలన 6 గ్యారెంటీల బ్రోచర్ విడుదల చేశారు అధికారులు. కౌన్సిలర్లు ప్రజాపాలన దరఖాస్తులు ఇంటింటికి అందిస్తారని తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకాలకు సంబంధించిన వివరాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాలు వంటి 10 అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అభయహస్తం గ్యారంటీ పథకాలలో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని దరఖాస్తులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన 48 గంటల్లోనే ఫస్ట్ క్యాబినెట్ పెట్టి రెండు స్కీములు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలో 2 ఆ రోజే క్యాబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసి దానిలో ఒకటి మహిళలకు రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగిన ఆర్టీసీలో ఉచితంగా తిరిగాయి, ఒకటి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన 2 స్కీమ్స్ లాంచింగ్ చేసుకొని మిగతా 5 మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీల కోసం మీరందరూ అప్లికేషన్లు తీసుకోవడానికి మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోవక్కర్లే, మున్సిపాలిటీ ఆఫీస్ పోవక్కర్లే, కలెక్టరేట్ పోవక్కర్లే, ఎక్కడ ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర పైరవీ చేయాల్సిన అవసరం లేదు. అధికారులను అందరినీ నేనే తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన, అందుకే ఆ పేరు పెట్టి ప్రజాపాలన పెట్టి మమ్మల్ని గల్లీలకు పంపించిన కాంగ్రెస్ పార్టీకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం అందరం చప్పట్లకున్న అభినందనలు తెలిపాలి. ఇంతకుముందు ఉన్న రాజ్యం వేరు, ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు కావాల్సిన ఏమేమి